ఏ విరాజ్, ఎక్కడికి బయలుదేరావు? కనిపించట్లేదా? బయటికి వెళ్తున్నాను. అదేంటి, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరం సారీ అడుగుదామన్నావు కదా? అడిగితే మాత్రం క్షమించేస్తారా? కానీ విరాజ్, నువ్వు అమ్మమ్మతో మాట్లాడకుండా ఉండడం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏమైంది నీకు? నమ్మానవి. అమ్మమ్మ ఎప్పటికీ తప్పు చేయరు, అమ్మమ్మ మనసులో వచ్చే చిన్న ఆలోచన కూడా తప్పుగా ఉండదని గట్టిగా నమ్మాను. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడేం మారిపోయింది విరాజ్? చాలా మారిపోయింది అవి. ఇప్పుడు అమ్మమ్మ మనసులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే భూతం ఉంది. అది తప్పుడు అభిప్రాయం అనే మైండ్ సెట్లో నేను లేను. అలా అని అవి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుకో. నేను మాట్లాడే మూడ్లో లేను. బాయ్. విరాజ్, విరాజ్, విరాజ్. పర్వాలేదత్తయ్య, నిప్పు వెలిగించు అన్నాను. కానీ ఇది చూస్తుంటే కిరోసిన్ పోసినట్టే అనిపిస్తోంది. ఇక మీదట కాలిన గాయాన్ని అప్పుడప్పుడు కెలికి కారం చల్లుతూ ఉంటే చాలు, బంధాలు తనంతట తానే తెగిపోతాయి. మిస్ ముగ్గురు చెప్పిన టైం కంటే ముందే వచ్చేసాను. కాల్ చేయడం వద్దు, వెయిట్ చేద్దాం. Sixer! Hey! 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 Sixer! Hey! Sixer! Hey! ఏయ్ వదులు. నిషాల్, ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకో ఈ లో క్లాస్ పిల్లలతో ఆడుకోవద్దని? చెప్తే అర్థం కదా. మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఇంకోసారి ఇలాంటి వాళ్ళతో కలిసినావనుకో, అర్థమైందా? వీళ్ళతో కలిస్తే ఏమవుతుంది మేడం? ఎవరు మీరు? ఈ పిల్లలు మీ వాళ్ళా? కాదు. మరెందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి పిల్లలతో కలిసి లో క్లాస్ వాళ్ళ బిహేవియర్ తో కలవడం నాకు నచ్చదు. క్లాసా? ఏ క్లాసు? ఎదిగే పిల్లలకు మంచితనం గురించి నేర్పడం మానేసి హోదా పాఠాలు నేర్పిస్తున్నారా? మీకేమనిపించడం లేదా? ఈ విక్కీ ఎందుకు ఎవరితోనో గొడవ పడుతున్నాడు? హలో మిస్టర్, నా కొడుకు నేనేమైనా చెప్తాను, అడగడానికి మీరెవరు? మీరు ఇంత చీప్గా మాట్లాడుతుంటే ఇక్కడున్న మిగతా పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించారా? మంచి మనసు లేనప్పుడు ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? ఆ పిల్లల కంటే మీరే దిగజారిపోయారు. నన్నే చీప్ అంటావా? ఎంత ధైర్యం నీకు? పోలీసులను పిలవమంటావా? మేడం మేడం ప్లీజ్ మేడం క్షమించండి. తనేదో తెలియక మాట్లాడుతున్నారు. మీరునండి. ఈవిడా విక్కీ ప్లీజ్. అది కాదండి, ఏం ఈమె. మాట్లాడకండి, రండి. విక్కీ, అయ్యో. సారీ మ్యామ్. పదరా. విక్కీ, ఏమైంది మీకు? ఎందుకు వాళ్ళతో గొడవ పడుతున్నారు? ఇంకేం చేయాలి మరి? మనిషి కంటే హోదా పెద్దదా? ధనవంతులు కేవలం వాళ్ళ స్థాయి వాళ్ళనే కలవాలా? సామాన్యుల్లో బ్రతికే హక్కు ధనవంతులకు ఉండదా? అవకాశం ఉంది. ఫిరాజ్ తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. కానీ దానివల్ల మన ఆరు వంశాన్ని నలుగురు వేలెత్తి చూపించకూడదు. అత్తయ్య, విరాజ్ కావాలని చేసుండడు. ఏదో చిన్నపిల్లల చేష్టలు. చూసే చూడనట్టు వదిలేయండి. చిన్నపిల్లల చేష్టలు కాదొదినా, మెచ్యూరిటీ. ఇంత చిన్న వయసులో విరాజ్కి జీవితం అంటే ఏంటో బాగా అర్థమైంది.
విరాట్ స్టేటస్ గురించి అస్సలు పట్టించుకోడు. వైజయంతి, వీలైతే నీ కొడుక్కి బుద్ధి చెప్పు. నా కూతురు చేయి జారిపోతున్నప్పుడు నేను గమనించలేదు. నువ్వు కూడా అదే తప్పు చేయకు. చేయి జారిపోయింది నేను కాదు, మీ ఆలోచనలు. విరాజ్ ఏదో పెద్ద తప్పు చేశాడు అన్నట్టు ప్రవర్తించడం మానేయండి.